ఏపీలో ఇవాళ తెల్లవారుజామున అయితే గనుక రైలు ప్రమాదం చోటు చేసుకుంది. చాలా మందికి ఇప్పటికే విషయం అయితే తెలుసు. అయితే ఒకసారి బ్రీఫ్‌గా ఒకసారి అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకుందాము. టాటా జార్ఖండ్‌లోని జంషెడ్పూర్ టాటా నగర్ నుంచి కేరళలోని ఎర్నాకుళం వెళుతున్నటువంటి టాటా నగర్ ఎక్స్‌ప్రెస్‌కి అయితే గనుక అగ్ని ప్రమాదం జరిగింది. ట్రైన్ నంబర్ వచ్చి 18189. ఇదైతే గనక తెల్లవారుజామున అంటే 12 దాటిన తర్వాత 12:45 నిమిషాలకి దాదాపు 1 గంట అవుతున్న సమయంలో అయితే గనక అగ్ని ప్రమాదం జరిగింది. అనకాపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన ఈ ట్రైన్ అయితే గనక ఇంచుమించు యలమంచలి వచ్చే సమయానికి అయితే గనక ముందుగా ఒక ఏసీ బోగీలో అయితే గనక అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు అంటుకున్నాయి. అది గమనించిన ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై చైన్ లాగడంతో దగ్గరలోని యలమంచిలి స్టేషన్లో అయితే కనుక నిజానికి అయితే యలమంచిలి స్టేషన్లో అక్కడ స్టాప్ లేదు. కానీ చైన్ లాగడంతో ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే అక్కడైతే ట్రైన్ ఆపివేశారు. ముందుగా M2 బోగీలో ఏసీ బోగీలో అయితే కనుక మంటలు అంటుకున్నాయని చెప్తున్నారు. తర్వాత పక్కన ఉన్న B1 బోగీలో కూడా ఏసీ బోగీలో కూడా మంటలు అయితే వచ్చేసాయి. అయితే ప్రయాణికులు అప్రమత్తమై ఎక్కడికక్కడ వాళ్ళు ఇమీడియట్గా దిగిపోవడం జరిగింది. ఇమీడియట్ ఫైర్ సిబ్బంది కూడా ఈ సమాచారం అందుకోవడంతో లోకో పైలట్లు కూడా వెంటనే ట్రైన్ ఆపేశారు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. చాలా హుటాహుటిన ఫైర్ సిబ్బంది కూడా రావడం, మంటలు ఆర్పడం అయితే జరిగింది. అయితే అప్పటికే 2 ఏసీ బోగీలు కూడా పూర్తిగా దగ్ధమైపోయాయని చెప్తున్నారు. ఇంచుమించు 2 ఏసీ బోగీలు ఒక బోగీలో 82 మంది ప్రయాణికులు, మరో బోగీలో 76 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒకవేళ ట్రైన్ మొత్తం లెక్కపెట్టి 2000 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని చెప్తున్నారు. ఏమాత్రం అంటే ఆ బోగీలను కూడా మంటలు అంటుకున్న వెంటనే ఆ దగ్ధమవుతున్న బోగీలు ఇమీడియట్ గా ట్రైన్ నుంచి అయితే కనుక లింక్ విడదీసేయడం వల్ల పక్క బోగీలకి మంటలు అంటుకోకుండా చాలా వరకు సేఫ్ సైడ్ అయింది. లేదంటే చాలా ప్రమాదం జరిగేదని చెప్తున్నారు. ఇక్కట్లో పెద్దగా ఈ బోగీలు దగ్ధమవడం తప్ప పెద్దగా ప్రాణ నష్టం లేకపోయినా దురదృష్టవశాత్తు ఒక ఆయన అయితే కనుక సజీవ దహనం అయిపోయారు. ఆయన వయసు 71 సంవత్సరాలని చెప్తున్నారు. ఆయనకు సంబంధించి చూస్తే మృతుడి వయసు 71 ఏళ్ళు. ఆయన పేరు చంద్రశేఖర్ సుందరంగా అయితే గుర్తించారు. ఆయన పోస్ట్ మార్టం అయితే చేసి ఇతర ప్రొసీడింగ్స్ తర్వాత మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లుగా రైల్వే అధికారులు చెప్తున్నారు. ఆయన వయసు 71 ఏళ్ళు. మంటలు చెలరేగి ఆ పెద్ద ఆయన అయితే కనుక గబగబా అంటే అందరూ దిగినంత స్పీడ్గా ఆయన అయితే కనుక బోగిలోంచి దిగలేకపోవడం వల్ల అక్కడే పాపం ఆయన మరణించడం జరిగింది. ఈ ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులందరినీ కూడా ఒక ఆఫీస్లో తీసుకెళ్లి వాళ్ళందరూ హెల్త్ అది చెక్ చేసి అందరూ బాగున్న తర్వాత బాగున్నారని నిర్ధారించుకొని వాళ్ళని మళ్ళీ వేరే ట్రైన్స్కి అయితే కనుక ఎక్కించడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదం తర్వాత విశాఖపట్నం విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం అయితే ఏర్పడింది. విశాఖ నుంచి విజయవాడ వైపు వచ్చే పలు రైళ్లన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. ఇప్పటికే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. యలమంచిలి స్టాప్ లేని ఆ రైళ్లను ఆ మార్గంలో అక్కడ స్టాప్ లేని రైళ్లు ఏమైనా ఉంటే ఆ మార్గంలో అనుమతిస్తున్నారు. అక్కడ స్టాప్ ఉన్నాయి అయితే కనుక లేట్ అవుతున్నాయి. సో ఇది నిన్నటి రోజు ఈ రోజు తెల్లవారుజామున జరిగినటువంటి ప్రమాదం. అదృష్టవశాత్తు చాలా మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఒక్క ఆయన మాత్రం చనిపోవడం జరిగింది, ఒక పెద్ద ఆయన.